నమస్తే. షాబాద్లో జరిగినటువంటి ఘటన 3 రోజులు కావస్తుంది. రాజ్కుమార్ యొక్క ఆచూకీ అయితే ఇప్పటివరకు పోలీసులకు లభించలేదు. సో ఒక పక్కన ఎన్కౌంటర్ చేసుంటారని, మరో పక్కన పోలీసుల అదుపులో రాజ్కుమార్ ఉన్నాడని రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించడం లేదు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సో ఒక పక్కన రాజ్కుమార్ పగ మీద రాజ్కుమార్ పైన ఫోక్సో కేసు పెట్టింది కాబట్టి ఆ మైనర్ బాలిక యొక్క నానమ్మని అమ్మని చంపిండని చెప్పేసి ఒక పక్కన అనుకున్నప్పటికీ సో భార్యని పిల్లల్ని ఎందుకు చంపినట్టు? సో ప్రేమ వివాహం చేసుకున్నాడు, అలాగే 2 పిల్లల్ని కూడా కనడం జరిగింది. ఎంతో అల్లారు ముద్దుగా ఉన్నారు. సో నిజంగా కూడా చాలా అందంగా ఉన్నారు పిల్లలు, ఒక పాప ఒక బాబు. సో అంత కోపం రాజ్కుమార్కి ఎందుకు వచ్చింది? భార్యని చంపేంత అంత పగ ఎందుకు పెంచుకున్నట్టు? అలాగే పిల్లల్ని ఎందుకు చంపినట్టు? ఇది కొంత మిస్టరీగా కనబడుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కొన్ని ఆధారాలు, ముఖ్యంగా పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, అలాగే సరిత కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వివరాలు కావచ్చు, వీటన్నిటి కనుక ఒకసారి చూసినట్టయితుంటే సరిత ఎవరైతే రాజ్కుమార్ భార్య, రాజ్కుమార్ కంటే 6 సంవత్సరాలు పెద్దది. 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాని తర్వాత షాబాద్ సంబంధించినటువంటి దగ్గర ఒక ఇల్లు కొని షాబాద్కి, వీళ్ళదేమో యాక్చువల్గా దైవాలగూడ, షాబాద్ మండలానికి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి దైవాలగూడ. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ షాబాద్లో ఇల్లు కొని అక్కడికే మకం మార్చడం జరిగింది. అక్కడే వండుకుంటూ కారు డ్రైవింగ్ చేసేటోడు, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేటోడు. కానీ లేనటువంటి అలవాటు ఏం లేదు, జల్సాలు. ఒక పక్కన తాగుడు కావచ్చు, అలాగే అమ్మాయిల సోకు కావచ్చు, మరో పక్కన బెట్టింగ్ కావచ్చు, పేకాట కావచ్చు. ఈ అంతా కూడా రాజ్కుమార్కి మొదటి నుంచి కూడా ఇవన్నీ కూడా అలవాటే. ఇదే నేపథ్యంలో పెద్దగా అప్పులు కూడా అయినాయి. 1-2 సార్లు చావడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి అప్పులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, ఉన్నటువంటి భూమినైనా కానీ అమ్మైనా కానీ అప్పులు తీర్చుకు కానీ చావద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. అయితే భార్యని పిల్లల్ని చంపడానికి కారణం ఏంటిదంటే, ఏదైతే ఫోక్సో కేసు అయిందో, రాజ్కుమార్ పైన ఫోక్సో కేసు ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి సైతం కూడా భార్య కోపం పెంచుకునేది. అంతకంటే ముందు నుంచే గొడవలు అయ్యేది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ తాగి రావడం, డబ్బులు పోగొట్టడం, ఈ బెట్టింగులు, వీటన్నిటి కూడా అలవాటు పడ్డటువంటి రాజ్కుమార్ని పలుమార్లు హెచ్చరించింది. చాలా సందర్భాల్లో పంచాయతీలు కూడా పెట్టడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. అయినా కానీ బుద్ధి మార్చుకోలేదు. సో మొత్తానికి ఆ భర్తకి దూరంగా ఉంటేనే ఎంతో కొంత మార్పు వస్తుంది కావచ్చు అని చెప్పేసి కొంత భర్తని దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోవడంతో నాకు విడాకులు ఇవ్వాలంటూ ఆమె పట్టడం జరిగింది. విడాకుల కోసం ఆమె ట్రై చేస్తూ ఉంది. సరే, పిల్లలు ఉన్నప్పటికీ నేను పోషించుకుంటా, దాని తర్వాత విషయం వేరు, కానీ నీతోటి నేనుగా ఉండలేను, నీతోటి బతకలేను అని చెప్పేసి కరాఖండిగా రాజ్కుమార్కు చెప్పేయడం జరిగింది. కాబట్టి ఈ విడాకులు కోరింది కాబట్టి భార్య, సో భార్య పైన పగ పెంచుకున్నాడు. అంటే నేను ప్రేమ వివాహం చేసుకొని దాని తర్వాత నా భార్య కూడా నన్ను నమ్మట్లేదు, నా భార్య కూడా విడాకులు కావాలని చెప్పేసి అంటుంది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇదే అదనుగా ఒక పక్కనేమో ఆ మైనర్ బాలిక నానమ్మ, అమ్మ, ఆమె మైనర్ బాలికని ముగ్గురినేమో పగతోని చంపితే, ఇక్కడేమో విడాకులు ఇవ్వంటుంది కాబట్టి భార్య ఈ కోపంతో చంపేయడం జరిగింది భార్యని. సో తెలుసు అక్కడ 3 మర్డర్లు అయిపోయినాయి, ఇక్కడేమో భార్యని చంపేసిండు. మరి పిల్లల పరిస్థితి, దాని తర్వాత 4గురిని చంపిన కాబట్టి నన్ను ఖచ్చితంగా ఏదో రకంగా నేను జైల్లో ఉండాలా, లేకపోయినట్లయితే నాకు ఏదో రకంగా బయటికి రాకుండా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని కూడా లేకుండా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి రాజ్కుమార్ మొత్తమే 2 కుటుంబాలని భూమి మీద లేకుండా చేసిండు దుర్మార్గుడు. చాలామంది అంటా ఉన్నారు ఎన్కౌంటర్ చేయాలి, బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఆ వివరాలు కూడా కనబడతా ఉన్నాయి. యాక్చువల్గా ట్యూషన్కి వెళ్ళేదట ఈ రాజ్కుమార్ అనేటువంటి దుర్మార్గుడు. ఈ 6 సంవత్సరాల పెద్దదైనటువంటి తన భార్య సరిత, వీడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేదట తన దగ్గరికి. సరిత దగ్గరికి ట్యూషన్కి వెళ్తే అక్కడనే మాయమాటలు చెప్పి మొత్తానికి అప్పటి నుంచే వేధించడం, దాని తర్వాత ఆ మాయమాటలకి నమ్మినటువంటి సరిత మొత్తానికి పెళ్లి చేసుకునేందుకు ఆమె నిర్ణయించుకోవడం జరిగింది. పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది 2018.
షాబాద్లో చోటు చేసుకున్న 6 హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిండ్రు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్ కుమార్ తన భార్య 2 పిల్లల్ని హత్య చేశాడని చెప్పేసి సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డు వస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్ కుమార్ సరిత కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల ప్రకారం రాజ్ కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సరిత దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్ళేటోడట. అప్పుడే ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టిండు. ఆమెకు వాడికి బుద్ధి అది కదా, వాడికి సైకో వాడికి లేనటువంటి అలవాటు లేదు కాబట్టి 6 సంవత్సరాలు పెద్దదైనా కానీ ఆమె ఎమ్మటి పడ్డాడు. సో ప్రేమ పేరుతోటి ఆమెను వేధించడం మొదలుపెట్టిండు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిండు. రాజ్ కుమార్ వచ్చిన సంబంధాలు చెడగొట్టిండట. అమ్మాయికి వచ్చినటువంటి సరితకు వచ్చినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, సో ఇది ప్రేమ పేరు మీద వేధిస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి వేరే సంబంధాలు ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని చెప్పేసి సరిత యొక్క తల్లిదండ్రులు నిర్ణయించుకుంటే వచ్చినటువంటి సంబంధాన్ని కూడా ఎత్తగొడతా ఉన్నాడు. వచ్చినటువంటి సంబంధాలు ఎవరైతే చూడడానికి వస్తారో మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా చెప్పడమో, లేకపోతే నేను ఆ అమ్మాయిని లవ్ చేసుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ఏదో రకంగా వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించడం మొదలుపెట్టి చాలా సంబంధాలు కూడా వీడి చేయబట్టే చెడిపోయినాయి. అవన్నీ కూడా వయసులో తనకన్నా 6 ఏళ్ళు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్ కుమార్ బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. 2 కోట్ల రూపాయల అప్పు కూడా చేసినట్టు. 1 కాదు 2 కాదు, 2 కోట్ల రూపాయలు, 1 లక్ష కాదు 2 లక్షలు కాదు, 2 కోట్ల రూపాయలు అప్పు చేసాడు. దేనికి చేసిండే అంటే ఇవే జూదాలు, బెట్టింగ్లు, వీటి కోసం అప్పులు చేసిండు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చనిపోతానని బెదిరించడంతో అతని తల్లిదండ్రులు కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేశాడు. జల్సాలకు మద్యానికి బానిసైన రాజ్ కుమార్ తరచూ మద్యం సేవించి సరితను వేధించుతాడు. రాజ్ కుమార్ వేధింపులు తాళలేకపోయిన సరిత విడాకులు అడిగింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి సరితను 2 పిల్లల్ని హత్య చేసిండు. కాబట్టి వీటితో నేను నెగలేటట్లు లేదు, వీటితో సంసారం చేసేటట్లేదు. సో ప్రతిరోజు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, ప్రతిరోజు తాగి వచ్చి ఇంటి దగ్గర గొడవలు పెట్టడం కావచ్చు, డబ్బులు పోగొట్టడం కావచ్చు, ఉన్నటువంటి పొలాన్ని అమ్మడం కావచ్చు, ఇటువంటి జల్సాలకు అలవాటు పడ్డటువంటి రాజ్ కుమార్ నాకు అవసరం లేదు. ఇప్పుడే ఎట్లాగా అయినలు 2 పిల్లలు, సో నా కాళ్ళపైన నేను బతుకుతాను కాబట్టి నీతో నాకు అవసరం లేదు, నాకు విడాకులు ఇవ్వమని చెప్పేసి పదే అనడం. ఇక ఇప్పుడున్నటువంటి సందర్భంలో భార్యకు విడాకులు ఇచ్చినట్టయితే ఇంకా పరువు పోతుంది కావచ్చు అన్నట్టు ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో తప్పిస్తేనే అయిపోతుంది, ఇక మొత్తానికి లేపేస్తేనే అయిపోతుంది అని చెప్పేసి ఈ దుర్మార్గం నిర్ణయించుకొని భార్యని, 2 పిల్లల్ని, ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు, ఆ 2 పిల్లల్ని కూడా కనీసం కనికరం లేకుండా, మరి పిల్లలపైన చాలా ప్రేమ ఉండేదట వీడికి, రాజ్ కుమార్ అనేటువంటి. ఎవరికైనా కానీ కడుపులో పుట్టినటువంటి పిల్లల మీద తల్లిదండ్రులకు ఎవరికైనా ప్రేమ ఉంటుంది, కానీ వాడికి కనీసం ఆ సోయి ఉండాలి కదా. నా భార్య, నా పిల్లలు అనేది ఎవరు కూడా చంపకూడదు, అక్కడ వాళ్ళని చంపకూడదు, ఇక్కడ వీళ్ళని కూడా చంపకూడదు. కానీ వీడు ఒక సైకో, వీడు మామూలు సైకో కాదు వీడు. ఈ సైకోకి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష పడాల్సిందే. మరి పోలీసుల అదుపులో ఉండడం లేదని ఇంకా క్లారిటీ లేదు. శుక్రవారం అయిపోయింది, శుక్ర, శని, ఆది, సోమ, సో మొత్తానికి 3-4 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా వాడు మరి ఉన్నాడా పోయినా కూడా ఎవరు కూడా తెలియట్లేదు. పోలీసులు కూడా వాళ్ళు ధృవీకరిస్తూ ఉన్నారు, మా దగ్గర లేడు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో భార్యని, పిల్లల్ని చంపడానికి కారణం ఏంటిదంటే భార్య విడాకులు అడిగింది కాబట్టి భార్యని చంపేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం. చూస్తూనే ఉండండి మన తల్లి.